గాక. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడికి, సమయం ఇచ్చిన స్థానిక సంఘ కాపురి రసూలే గారికి, మరి నా తోటి జత పని వారైనటువంటి అన్నగారు, ఆంధ్రాన్ని చూసినటువంటి పాస్టర్ గారికి, మరి కూడా వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా అనేకులకి సువార్తను ప్రకటిస్తున్నటువంటి సీనియర్ గారికి కూడా ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. సమయం ఎక్కువ లేదు కాబట్టి ఆల్రెడీ మనం ఒక వర్తమానం విన్నాము. మరి అయ్యగారి యొక్క ప్రేమను బట్టి మరొక 5 నిమిషాలు చెప్పడం నేను ఇష్టపడుతున్నాను. ఎక్కువ సమయం తీసుకుని ఒకే ఒక్క మాట చెప్తా. హల్లెలూయా. అందరు వింటా అంటే అది కూడా చెప్తా. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? అయితే గట్టిగా వస్తే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. రైట్, మన వాక్య భాగంలోకి వెళ్దాము. ఎక్కువ నేను సమయం తీసుకుని జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే తీసుకుంటాను. రైట్, అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలి అంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా. వింటున్నారా? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఎవరిని బట్టి సంతోషపడడం ఇష్టం లేదంటే కూడా మనం తెలుసుకుందాం. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ మనము దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉన్నామా, దేవుణ్ణి బాధ పెట్టే వారంగా ఉన్నామా? అక్కడ మనం ఒక మాటను తీసి చదువుకున్నట్లయితే స్పష్టంగా మనము వాక్య భాగము తెలుసుకుందాము. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం తీసిన వాళ్ళతో దయచేసి చదివినట్లయితే ముందుకు వెళ్దాం. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుంటే నాకు సంతోషం చాలక్క. హల్లెలూయా. హలో, ఇక్కడ దేవుడు ఇక్కడ ఒక మంచి 2 మాటలు చెప్తున్నాడు. ఏంటిదంటే అదే, దుష్టులు మరణము చెందుట చేత నాకు సంతోషం కలుగునా? దుష్టులంటే ఎవరండి? దుష్టులంటే ఎవరు? కీర్తనలో మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనం ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసం కూర్చున్న చోట కూర్చుండక, పాపుల నడుచు మార్గం నడవక అని చెప్తాం. దుష్టులు ఎవరంటే దేవుణ్ణి ఎరగని వారు, దేవుడు అంటే తెలియని వారు, దేవుడిని అంగీకరించని వారు, నిత్యము దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు, హేయ క్రియలు చేసేవారు దుష్టులు. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దుష్టులు మరణం చెందుట నాకేమాత్రం సంతోషం కాదు, నాకేమాత్రం ఇష్టం లేదు. దుష్టులు తన పాపంలో చనిపోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. వారు నన్ను తెలుసుకోవాలి, వారు సత్యంలోనికి రావాలి, వారు సత్యాన్ని గ్రహించాలి, వారి నీతి మార్గంలో నడవాలి, వారి మంచి మార్గంలో నడవాలి, వారి క్షేమకర మార్గంలో నడవాలి. వారు అలా పాపంలో ఉండి, అలా దుష్టత్వంలో ఉండి చనిపోవడంట దేవునికి ఎంత మాత్రం కూడా సంతోషంగా లేనే లేదంట. హల్లెలూయా.